వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నారాయణపేటలో మహిళా సంఘాలు నడిపే పెట్రోల్ బంకును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హన్మకొండలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పోస్టర్ ఆవిష్కరణ. మహాకుంభమేళ ప్రారంభమై నేటికి 42 రోజులు కావస్తున్నా ఇంకా తగ్గని భక్తుల సందడి. కాళ్ళు మొక్కుతా భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డ రైతు. హైదరాబాద్ ఉప్పల్లో వీకెండ్ కూల్చివేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు 178వ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా స్థానిక ఏ క్యాంపులో ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కర్నూలు నంద్యాల పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, శ్రీమతి బైరెడ్డి శబరి, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని హైగ్రీవాచారి గ్రౌండ్స్లో ఈ నెల 26 నిర్వహించనున్న మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ను వరంగల్లోని గ్రాండ్ గాయత్రి హోటల్లో ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి, ఎన్ఐటి ప్రొఫెసర్ పాండు రంగారావు, ప్రముఖ జర్నలిస్టు పల్లె రాములతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, మన గత వైభవం తెలిసినప్పుడే మన భవిష్యత్ గమ్యాన్ని చేరుకోగలమని, కాబట్టి ఓరుగల్లు గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడు మన ప్రాంత విశిష్టత, ఔన్నత్యం తెలుసుకోవాలని రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. మన ముఖ్య అతిథులు ప్రొఫెసర్ పాండు రంగారావు సారు, అదేవిధంగా ప్రముఖ యాంకర్ ఓం నమ శివాయ. హరహర మహాదేవ, హరహర మహాదేవ, ఓం నమ శివాయ. మీడియా వైపు కూడా హరహర మహాదేవ, హరహర మహాదేవ, ఓం నమ శివాయ. ఈ పోస్టర్ లో శివరాత్రి సందర్భంగా వస్తున్న ముఖ్య అతిథులు, వారి సందేశానికి సంబంధించిన సామూహిక జాగరణకు ఒక వేదికగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలని చెప్పి 2020లో ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం. ఎందుకంటే శివరాత్రి సందర్భంగా అందరం కూడా ఆ శివుడు ధ్యానంలో ఉంటాం. మనం చిన్నవాళ్ళ నుండి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు, పేదల నుండి మొదలు పెడితే ధనికుల వరకు. ఎందుకంటే దేవుడు అందరికీ సమానం. ఆ దేవుడి యొక్క ధ్యానంలో ఉంటాం కాబట్టి ఆ సందర్భంలో మన ప్రాంతం యొక్క విశిష్టతను, మన పూర్వీకుల యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఆ 10 గంటల సమయంలో చాటి చెప్పినట్టయితే ఒక స్ఫూర్తి రగిలించగలుగుతాం. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి, ఓరుగల్లు పునర్వైభవానికి మనం అందరినీ కూడా సన్నద్ధం చేయగలుగుతాం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు అని
అద్వైత సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రవచించినటువంటి తనికల్ల బర్ని గారి యొక్క పాటతోనే 2020లో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమము దిగ్విజయంగా విజయవంతంగా 4 సార్లు పూర్తి చేసుకొని ఈసారి 5వసారికి సిద్ధమైంది. దాని యొక్క కరపత్ర ఆవిష్కరణ ఇటీవలనే మన భద్రకాళి అమ్మవారు, మన ఓరుగల్లు ఇలవేలు పైన భద్రకాళి అమ్మవారి యొక్క ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు గారు ఇటీవలనే హన్మకొండలో వారు ఆవిష్కరించడం జరిగింది. మిత్రులారా, మీకు తెలుసు ప్రతి సంవత్సరము 1,00,000 మంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. మన దేశంలోనే 2వ అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా మన ఇండస్ ఫౌండేషన్ మహాశివరాత్రి ఉత్సవానికి ఒక గుర్తింపు వచ్చింది. ఎంతో మంది మన ఓరుగల్లో నలుమూల నుండి వస్తూ ఉంటారు. కొంతమంది వేరే వేరే జిల్లాల నుండి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఓరుగల్లు విశిష్టతకు తగ్గట్టుగా ఈ కార్యక్రమం యొక్క ఖ్యాతికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేస్తాము. దానికి తగ్గట్టుగానే కవులను, కళాకారులను, సాహిత్యకారులను, చిన్నారులను, ఎంతో మందిని ఆ వేదికను పంచుకునే విధంగా మేము చూస్తూ ఉంటాం. మన వేదికగా ప్రదర్శనలు చేసినటువంటి వాళ్ళు పద్మశ్రీలు పొందారు, రాష్ట్రపతి అవార్డులు వచ్చినాయి, ప్రధానమంత్రి చేతులుగా వాళ్ళు అనేక అవార్డులు కూడా పొందడం జరిగింది. సాంస్కృతిక రంగాల్లో, ప్రజాసేవలో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మన ఓరుగల్లు ముద్దుబిడ్డలకు మన ప్రతిసారి కూడా కాకతీయ పురస్కారాలు అందిస్తాం. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం ఉంటది. చాలా మంది పోటీ పడుతున్నారు మాకు కూడా కాకతీయ పురస్కారం రావాలని. అంటే మన మట్టి బిడ్డలు మనకు తెలియకుండా, చాలా మందికి మన వాళ్ళు మనకు తెలియదు, కానీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు సాధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మన వాళ్ళని తెలియదు. వారిని బయట తీసి వారికి ప్రోత్సాహకంగా ఉండడానికి ఒక కాకతీయ పురస్కారాన్ని కూడా మనం ప్రతి సంవత్సరం అందిస్తున్నాం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. రేనాటి సూర్యుడిగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి 10 ఏళ్ల ముందే బ్రిటిష్ దుష్ట పాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. రాయలసీమలో రాయల కాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఒకడు. ఆయన వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా. ఉప్పల్లోని మండే మార్కెట్ ప్రధాన రహదారిపై ఫుట్పాత్ను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు. ఇక ముందు ఫుట్పాత్ ఆక్రమణలు జరిగితే కఠిన చర్యలు తప్పవంటున్న అధికారులు.
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని కర్నూలులో ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని తెలుగు తల్లి విగ్రహానికి ప్రముఖ వైద్యులు, రచయితలు పూలమాలలు వేసి నివాళులర్పించి తెలుగు భాష గొప్పతనాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మాతృభాషను గౌరవించాలని కోరారు. చిన్నతనం నుంచే మాతృభాషను అలవర్చుకోవాలన్నారు. ఇతర భాషలను నేర్చుకున్న మాతృభాషను మరవద్దన్నారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను డాక్టర్ శంకర్ శర్మ వివరించారు. మన సంస్కృతి, ఆచారాలు, కుటుంబ వ్యవస్థ అన్నీ తెలుగు భాషపైనే ఆధారపడ్డాయన్నారు. ఇతర దేశాల్లో తెలుగు మాట్లాడేవారు కనబడితే మనసుకు చెప్పని ఆనందం కలుగుతుందన్నారు. మాతృభాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేసి తెలుగు తల్లి రుణం తీర్చుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని చిన్నారులు ప్రాథమిక విద్య తెలుగులోనే చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ డబ్ల్యూ సీతారాం, చంద్రశంకర్, కల్కొన్ వాసు, రామనయ్య, రాఘవేంద్ర, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మాతృభాష దినోత్సవము సందర్భంగా మన కర్నూలులో తెలుగు తల్లి సర్కిల్లో మన తెలుగు తల్లిని గౌరవించుకోవడము, తెలుగు తల్లికి పూలమాలలు సమర్పించడము, అది కూడా ఘంటసాల పద్మశ్రీ ఘంటసాల గారి ఈ గాన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం అనేది, ఈ పండుగ జరుపుకోవడం అనేది ఎంతో గర్వించాల్సిన విషయము. ఎందుకంటే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు. మాతృభాషను గౌరవించలేని వాడు ఈ ప్రపంచంలో దేనికి పనికిరాడు. మాతృభాష అనేది చిన్న వయసులో చదువుతున్నప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది. ఎందుకంటే తొందరగా నేర్చుకోవడము, జ్ఞాపక శక్తిలో ఉంచుకోవడము, అంటే లర్నింగ్ స్కిల్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే నేర్చుకునే శక్తి, జ్ఞాపక శక్తి, తర్వాత ఏకాగ్రత, ఇలాంటివన్నీ ఫౌండేషన్, అంటే ఒక పునాది ఈ తెలుగు భాషలో, మాతృభాషలో పడినాక వాడు ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజెస్ అయినా, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. బట్ ఈ భాషను ప్రిజర్వ్ చేసుకోవడము, కన్సర్వ్ చేసుకోవడం అంటే మన తెలుగును మనం కాపాడుకోవాలి. చాలామంది ఈ తెలుగును మనం కాపాడుకోవాలని ఈ మధ్యనే చాలా ఫంక్షన్స్ కూడా చేస్తున్నారు. 1952లో ఆ కాలంలో ఈస్ట్ పాకిస్తాన్లో 4 విద్యార్థులు చనిపోయినారు ఈ మూమెంట్లో. ఏది మన మాతృభాష మూమెంట్లో. విదేశాలకు పోయినా, ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళు విపరీతంగా రాణిస్తున్నారు. వాళ్ళు 2-3 కలిసినప్పుడు వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే ఆ విమానాశ్రయాల్లో కానీ, ఆ అంతర్జాతీయ దేశాలలో కానీ మన ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది. మన గుండె ఒక రకమైన పాజిటివ్, అంటే వైబ్రేషన్స్తో మోగడం జరుగుతుంది. అంత గొప్ప భాష మన తెలుగు భాష. కాబట్టి తెలుగు భాషను విస్మరించకుండా తెలుగు భాష అభివృద్ధికి, మాతృభాష అభివృద్ధికి, ఎందుకంటే ఒక తల్లి పాలిచ్చి ఎలా పెంచుతుందో బిడ్డను, ఆ రకంగా ఈ తెలుగు భాషలో నేర్చుకున్న విద్యార్థులు పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 5 years 6 years వరకు మాత్రము మాతృభాషలోనే, తెలుగు భాషలోనే ఈ తెలుగుదేశంలో పుట్టిన పిల్లలందరూ ఈ 2 స్టేట్స్లో చదువుకోవాలి, జ్ఞానం సంపాదించాలని నేను మరి కోరుకుంటూ ఈరోజు ఈ వాసు గారు, సుస్వరం వాసు గారు ఘంటసాల గాన సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము, దీనికి మన కల్కురా సారు, డబ్ల్యూ సీతారాం సారు, మరియు మన రమణయ్య సారు, ఇంకా చాలామంది, రాఘవేంద్ర మా బావుడి, ఎంతోమంది
వెంకటేశ్వర రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో ముందుండి చేయడం అనేది మనం ఎంతో గర్వించదగ్గ విషయము. సో దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. థ్యాంక్ యూ. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై మెరైన్ లైన్స్ ప్రాంతంలోని ఒక భవనంలో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా అగ్ని ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సమీపంలోని ప్రభావిత మాతంగి కాలనీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. పక్కనే ఉన్న పరిశ్రమ పొల్యూషన్ వల్ల ఇటీవల మాతంగి కాలనీ ప్రజలు పడుతున్న సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణను మాతంగి కాలనీ ప్రజలు శాల్వాలు కప్పి సన్మానించారు. అనంతరం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ద్వారా వెలువడుతున్న వ్యర్థాల నుంచి తాము అనారోగ్యాల బారిన పడుతున్నారని వివరించారు. మరియు తమ కాలనీలోని మరో ప్రాంతానికి తరలించి R&R ప్యాకేజ్ కల్పించేలా ఎన్టీపీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాలనీవాసులు ఎంపీని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ తాను ప్రజల సమస్యలతో పాటు డిమాండ్లను పరిష్కరించేలా తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. గడ్డం వెంకటరావు గారి కొంచెం చప్పట్లు ఉండాలి. ఎందుకంటే పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఇంకా మహమ్మద్ సలీం గారు వీరొచ్చి ఎంపీ గారికి సాగుతో సన్మానం చేయవలసిందిగా మనవి. చప్పట్లు ఉండాలి. మాతంగాల వాసులందరికీ మనవి, ఇంతకుముందు ఇంటికి 200 రూపాయలు చొప్పున మనము వసూలు చేయటం జరిగింది. ఎందుకంటే మనం చేయబోయే ప్రోగ్రాంలకు ఖర్చుల కింద గాను వాటి లెక్కలు కూడా ఇంతకుముందే మరి లక్ష్మి గారు జానకి గారు అందరి ముందు తెలియజేయడం జరిగింది. ఇది పబ్లిక్ హియరింగ్ అంటే ముందే. దాని తర్వాత మరి యుద్ధం చేసినప్పుడే ఎన్టీపీసీ మేనేజ్మెంట్ దిగి వస్తారు. మనం ఇంట్లోనే ఉంటే వారికి ఏమి పట్టదు. కాబట్టి మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలంటే మరి ప్రతి వాళ్ళు మరి ఇళ్లలో ఉండకుండా బయటికి వస్తే బాగుంటుంది అని మనవి చేసుకుంటూ, వాస్తవంగా భద్రన్న చెప్పినట్ల తాతల కిలాలు ఉన్నాయి. ఒక్క మాట చెప్పగానే, ఒక SMS చేయగానే మీ సాధక బాధలు చెప్పడానికి పార్లమెంట్ సమావేశాలు బడ్జెట్ మీద చర్చలు జరుగుతున్నప్పుడు 0 అవర్ అని ఉంటుంది. అంటే ఇంపార్టెంట్ విషయాలు ఇంకేమైనా ఉంటే ఇమీడియట్గా మెంబర్స్కి మాట్లాడే అవకాశం ఉంటుంది. నేను మాతంగి కాలనీ ప్రజల నుంచి ఏదైతే రిక్వెస్ట్లు పంపించిందో సజ్జద్ భాయ్ నాకు ఇమీడియట్గా ఫోన్ చేసి చాలా బర్నింగ్ ఇష్యూ అయిపోతుంది ఎన్టీపీసీ మీద, ప్రజలకు న్యాయం చేయాలి, R&R ప్యాకేజ్ కావాలి, మళ్ళీ పొల్యూషన్ ఇష్యూస్ మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తలేదు,
లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ప్రదీప్, నేను మాతం కాలనీ వాసిని. మేము ఎన్టీపీసీకి చాలా లెటర్స్ ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఆర్డీఓకి, మొత్తం అందరికీ ఎవరెవరికి కావాలో అందరికీ ఇచ్చాం. పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా ఇచ్చాం, కానీ ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు మాకు మాతం కాలనీలో పెద్ద సమస్య ఒకటి వచ్చిపోయింది, చావా బతుక అన్నది. ఎందుకంటే మేము ఇక్కడ తినేది లేదు, నిద్రపోయేది లేదు, మా పరిస్థితి ఎలాగ ఉందంటే హాస్పిటల్ అంటే తిరుగుతూ ఉన్నాం మేము. కాబట్టి ఎన్టీపీసీ 39 డివిజన్, నా పేరు జట్టి రమేష్. ఇక్కడ ఎన్టీపీసీ మహారత్న కంపెనీ స్టార్ట్ చేస్తున్న కారణంగా మాతం కాలనీలో అనేక రకాలుగా పొల్యూషన్ అండ్ హెల్త్ ఇష్యూస్ మరియు ఇక్కడ ఉన్న ప్రజలకు అనేక రకాలుగా నష్టం జరుగుతుంది, మరియు వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతుంది. మరియు పొల్యూషన్ సౌండ్, విపరీతమైన సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ తోటి ఇంట్లో చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలి వాళ్ళకి కానీ అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతారు. హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, వాళ్ళ చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయి. ఎన్టీపీసీ స్టార్ట్ అయినప్పుడు పొల్యూషన్కు ఇప్పటికీ చాలా తేడా అయిపోయింది. అప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉండాలని మేము ఇల్లు కట్టుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చూసి చాలా భయాందోళనకు గురయ్యాము. ఎందుకు అనంటే ఇక్కడ వస్తున్న దుమ్ము, ధూళి ప్లస్ సౌండ్ పొల్యూషన్ మెయిన్. మా తలల మీదే ఒక విమానం ఆగినంత శబ్దాలు మాకు వస్తున్నాయి. నేను మెడికల్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఆరోగ్య పరిస్థితులు కూడా నేను చూసినప్పుడు చాలా వేదన కలుగుతుంది. వాళ్ళకి వచ్చిన రోగాలు వాళ్ళు చూపించుకునే పరిస్థితులు కూడా లేదు. ఇది ఫస్ట్ ఎన్టీపీసీ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు, కానీ కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడైనా ఇక్కడ పరిస్థితులు వాళ్ళు అర్థం చేసుకొని ఉండాల్సింది, కానీ ఆ పరిస్థితి చేయలేదు. కానీ అప్పుడు మాతంకాలంలో ఉన్న పెద్ద మనుషులు. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్మాన్ ఘాట్లోని మణికంఠ టింబర్ డిపోలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందో తెలియాల్సి ఉంది. గాలితో ఓకే అన్న, అడ్డు దిక్కు వెళితే కష్టం. కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన గురుకులాలలో చదువుకొని మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని గత కేసీఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ముందు పొగిడిన విద్యార్థిని. నేను 5వ తరగతి నుండి గురుకులాల్లో చదువుతున్నాను. గురుకులాలలో చదివి ఎంబీబీఎస్ డాక్టర్ అవుతానో లేదో అనుకున్నదే దాన్ని. గత ప్రభుత్వంలో కొత్తగా కట్టిన మెడికల్ కాలేజీ వల్ల ఎంబీబీఎస్ చదువుతున్నాను. మా తండా నుండి ఫస్ట్ ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని నేనే. సత్యజ్యోతి, తిరుమలగిరి మండలం, నల్గొండ. నా పేరు సత్యజ్యోతి. నేను నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన విద్యార్థిని. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. నేను చిన్నప్పుడు 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా గురుకులాలలో చదివి ఇక్కడికి వచ్చాను. చిన్నప్పుడే నా కళ డాక్టర్ అవ్వాలని. గురుకులాల్లో చదివి డాక్టర్ అవుతానో లేదో తెలియదు.
అంటే గురుకులాల్లో చదివి డాక్టర్ అవుతానో లేదో అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నానంటే నేను డాక్టర్ అవుతాను అనిపిస్తుంది. నాకు ఒక చిన్న నమ్మకం ఉంది. మా తండాల నుంచి ఫస్ట్ ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని నేనే. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నాతో పాటు మా తల్లిదండ్రులు, మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా భావిస్తున్నారు. కొత్త మెడికల్ కాలేజ్లో రావడం వల్ల నాకు ఇంకా చాలామంది విద్యార్థులకి సీట్ లభించడం జరిగింది. నా నుండి మరియు నా అందరి ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.